అల్జీమర్స్ అనగా ఏమిటి, వ్యాధి లక్షణాలు మరియు దాని నివారణ పద్ధతులను మనం తెలుసుకుందాం. మెదడులోని జ్ఞాపకాలు, ఆలోచనలు, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు తుడిచినట్లుగా చెదిరిపోయే రుగ్మత అల్జీమర్స్. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఇంటి నుండి బయటికి వెళ్ళినంత సులభంగా తిరిగి ఇంటికి రాలేరు. ఎందుకంటే ఇంటి అడ్రస్ని మర్చిపోతారు. కుటుంబ సభ్యులను, బాగా పరిచయం ఉన్న వ్యక్తులను ఎదురుపడినా గుర్తించలేదు. వారి పేర్లను, ముఖాలను మర్చిపోయి ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే తనని తనే మర్చిపోయి ఉంటారు. అల్జీమర్స్ అనేది న్యూరలాజికల్ డిసార్డర్ కారణంగా మెదడు తగ్గిపోవడం, మెదడులోని కణాలు నెమ్మదిగా క్రమంగా చనిపోవడం వల్ల మానసిక ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాలు క్షీణించిపోతూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు వ్యక్తీకరించడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టవచ్చు. అల్జీమర్స్ అనేది సిటీలో కంటే కూడా పల్లె జనాభాలో ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం స్మోకింగ్. ఈ పొగ తాగటం వంటిది సిటీలో కంటే కూడా పల్లెటూరులో ఉన్న జనాభాలు ఎక్కువగా చేస్తున్నారట. అందులోనూ అతి చిన్న వయసులోనే ప్రారంభించడం అన్నది గమనిస్తున్నాం. మెదడులో సుమారు 100 బిలియన్లకు పైగా నాడీ కణాలు ఉన్నాయి. అవి నేర్చుకోవడము మరియు ప్రణాళికలు వేయడం వంటి పనులను నిర్వహిస్తూ ఉంటాయి. అల్జీమర్స్ కారణంగా నాడీ కణాల సంఖ్య నెమ్మదిగా క్రమంగా చనిపోతూ ఉంటాయి. ఇటువంటి భయంకరమైన వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తూ వ్యాధి లక్షణాలు, వైద్య సదుపాయాలు మరియు వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి వంటి అంశాలను ప్రజలలో ఉద్దేశించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాలు జరుపుకుంటూ ఒక నేపథ్యాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం నేపథ్యం ఏమనగా నో డెమెన్షియా, నో అల్జీమర్స్, అనగా డెమెన్షియా మరియు అల్జీమర్స్ గురించి తెలుసుకోవడం. అల్జైమర్స్ వ్యాధికి ఎటువంటి పర్టికులర్ కారణాలు లేకపోయినా వైద్యులు దీని మీద పరిశోధించి కొన్ని ముఖ్యమైన కారణాలు పేర్కొన్నారు. ఇందులో మొదటగా వయసు మీద పడిన వాళ్ళలో అల్జైమర్స్ లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జన్యుపరమైన మార్పులు లేదా కుటుంబ సభ్యుల్లో అల్జైమర్స్ లక్షణాలు ఉన్న వాళ్ళలో వాళ్ళ పిల్లలకు కూడా అల్జైమర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయని పేర్కొన్నారు. ఇవే కాకుండా కలుషితమైన వాతావరణం పెరిగిన వాళ్ళు, జీవన శైలిలో మార్పులు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా వ్యాయామం చేయని వాళ్ళు, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలు ఉన్నవాళ్ళు, నిద్ర సరిగా లేని వాళ్ళు, నాణ్యమైన పండ్లు కూరగాయలు తినని వాళ్ళలో ఈ అల్జైమర్స్ వ్యాధి ఎక్కువగా చూస్తున్నామని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అల్జైమర్స్ వ్యాధి లక్షణాలు. వ్యక్తి లక్షణాలు వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. కాలం గడిచే కొద్దీ వాటి యొక్క తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని లక్షణాలు ఏమనగా తీవ్రమైన గందరగోళం, మతిమరుపు, భాషా ఇబ్బందులు, అందులో అలాగే చదవడము, రాయడం, అంకెలు మర్చిపోవడం, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడడం, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లను వాళ్ళ యొక్క ముఖాలను మర్చిపోవడం, రోజు చూస్తున్న వస్తువుల పేర్లను వాటి యొక్క ఉపయోగాలను మర్చిపోవడం, మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం తడుపుకోవడం, సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి ఇబ్బంది పడడం, వాతావరణంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకోవడం, కొద్ది నిమిషాల ముందు జరిగిన సంభాషణను మర్చిపోవడం, అలాగే పట్టణాన్ని కోపంతో ఉక్కిపోవడం లేదా భావోద్వేగానికి చెందడం చిన్నవాటి కోసం, లేదా నియంత్రించుకోలేని వాటితో ముగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. అల్జైమర్స్ వ్యాధిని 7 దశలుగా వివరించబడింది. ఇందులో మొదటి దశ నో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటారు. ఇందులో ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ కుటుంబ చరిత్రలో కనుక ఉంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనం కనుక ముందులే పరీక్షిస్తే వీటిని ముందులే గుర్తించవచ్చు. రెండవ దశ, దీనిలో మనం మతిమరుపు ఎక్కువగా చూస్తాము. దీన్ని వెరీ మైల్డ్ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. మూడవ దశ మైల్డ్ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. ఇందులో వాటి కుటుంబ సభ్యుల పేర్లను, వాళ్ళ యొక్క ముఖాలను గుర్తించలేని పరిస్థితిలో ఉంటారు. నాలుగవ దశ, దీన్ని మోడరేట్ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. ఇందులో వాళ్ళు సాధారణమైన పనులను మర్చిపోతూ ఉంటారు. ఎలా అంటే బటన్స్ ఎలా పెట్టుకోవాలనేది, ఎలా తినాలనేది, ఎలా దుద్దుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న పనులను మర్చిపోతూ ఉంటారు. ఐదవ దశ, దీన్ని మోడరేట్లీ సివియర్ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు. ఇందులో వాళ్ళ యొక్క డైలీ రొటీన్ చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళ సహాయం అవసరం అవుతుంది. 6వ మరియు 7వ దశ, దీన్ని తీవ్రమైన దశగా చెప్తాము. అంటే వెరీ సివియర్ కాగ్నిటివ్ డిక్లైన్. ఇందులో వాళ్ళు తినడము, తాగడం మర్చిపోతారు.
ఆల్జీమర్స్ వ్యాధి నివారించడం ఎలా? ఆల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు. అయితే ఈ యొక్క వ్యాధిని నివారించడానికి కొన్ని రకాలైనటువంటి జీవన శైలిలు అలవర్చుకోవడం ద్వారా ఈ యొక్క వ్యాధిని నిరోధించవచ్చు. ప్రధానంగా ఈ వ్యాధి మెదడుకు సంబంధించింది కాబట్టి మెదడును ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా మనం చూసుకోవాలి. మెదడుకు ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి ధూమపానము, మద్యపానము వాటికి దూరంగా ఉంటే మంచిది. అదేవిధంగా మెదడును ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి పోషకాహారాలతో కూడినటువంటి ఆహారం, ముఖ్యంగా మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పోషకాహారాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా మంచి ఆకుకూరలు, ఫ్రెష్ కూరగాయలు తీసుకోవడంతో పాటు మరి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నటువంటి మాంసకృతులు, సాల్మన్ ఫిష్, మటన్, ఆ విధంగా చికెన్, ఎగ్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా నట్స్ వాటిని తీసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నిరోధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెదడును చురుగ్గా ఉంచుకునేటటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాలను చేయడం ద్వారా ఈ యొక్క వ్యాధిని నిరోధించవచ్చు. ఇందులో భాగంగా చెస్, సూడోకు, పజిల్స్, అదేవిధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడము, అలాగే కొన్ని రకాలైనటువంటి కొత్త భాషలు నేర్చుకోవడము, ఎక్కువగా బుక్స్ చదవడము, వాటిని ఎక్కువగా నేర్చుకోవడము, రాయడము, ఈ విధమైనటువంటి జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నిరోధించవచ్చు. అదేవిధంగా మంచి వ్యాయామం, యోగా, మెడిటేషన్, రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజెస్, వీటి ద్వారా కూడా ఈ వ్యాధిని నివారించవచ్చును. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఖచ్చితమైనటువంటి 100% దీనికి వైద్యం లేదు. అయితే కొన్ని రకాలైనటువంటి అలోపతి వైద్యం ద్వారా ఈ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను ముదరకుండా దాన్ని నివారించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మనం వాడేటటువంటి కొన్ని యాంటీకొలినర్జిక్ డ్రగ్స్, విమాంటిన్, అడుకమాబ్, అదేవిధంగా యాంటీ డిప్రెసెంట్స్, ఈ డ్రగ్స్ డాక్టర్ల యొక్క సూచన మేరకు వీటిని వాడడం ద్వారా ఈ యొక్క వ్యాధి మరింత తీవ్రం కాకుండా నిరోధించుకోవచ్చు.